సో లాస్ట్ 2 డేస్‌లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ నేను అబ్జర్వ్ చేసిన థింగ్స్ అనేది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఒకటి స్పోర్ట్స్ ఉంది. అండ్ అదే విధంగా ఇంకోటి మన దేశానికి సంబంధించిన ఒక పోలీస్ కేస్ అయితే ఉంది. సో దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో స్పోర్ట్స్ విషయానికి వస్తే బేసిక్‌గా మన టీమ్ ఇండియా మన దేశంలో ఆడేటప్పుడు ఎంత కాన్ఫిడెంట్‌గా అండ్ ఎంత బాగా ఆడతారో మనందరికీ తెలిసిందే. అదే విధంగా వన్ డే ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఆడుతున్నారంటే ఆ మ్యాచ్ తాలూకా క్రేజ్ ఎంత ఉంటుందో మన అందరికీ తెలిసిందే. అయితే ఇంగ్లాండ్‌కి మన టూర్ ఎలానో T20 సిరీస్ అయితే ఓడిపోయాం. అది పక్కన పెడితే ఎందుకంటే చాలా మంది యంగ్స్టర్స్ వెళ్ళారు. వరల్డ్ కప్ గెలిచిన టీం కూడా ఇంగ్లాండ్ వెళ్ళి సిరీస్ ని కోల్పోవడం చాలా సాడ్నెస్ విషయం. అదే విధంగా అంతకు ముందు ఐర్లాండ్ తో ఆడేటప్పుడు కూడా ఆ సిరీస్ కూడా మనం ఓడిపోవడం జరిగింది. అయితే లాస్ట్ మ్యాచ్ అయితే నేను చూశాను. నా అబ్జర్వేషన్ ఏంటంటే అంత స్కోర్ కూడా చాలా బాగానే పార్ట్నర్షిప్స్ వచ్చాయి. అండ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కూడా చాలా బాగా ఆడారు. శుభ్మన్ గిల్ కూడా చాలా బాగా ఆడారు. కానీ ఎందుకు గెలవలేకపోయాం? 40 ఓవర్స్ వరకు అంత బాగా ఆడి సడన్ గా 43 నుంచి ఏదో గ్యామ్లింగ్ లాగా సడన్ గా ఎందుకు వికెట్లు పడిపోయినాయి, స్కోర్ వెళ్ళట్లేదు, ఇవన్నీ చాలా డౌట్స్ అయితే నా మైండ్ లో రైజ్ అయింది. అసలు నాకేం అర్థం కాదు. అంత ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగేటప్పుడు అంత స్టాండర్డ్స్ ఉన్నప్పుడు 40 or 43 ఓవర్స్ వరకు అంత మంచిగా ఆడిన వాళ్ళు సడన్ గా 7-6 ఓవర్స్ లో ఎందుకు కొలాప్స్ అయిపోయారో నాకైతే అర్థం కాలేదు. అండ్ అప్పటి కూడా వికెట్స్ 2-3 మాత్రమే వికెట్స్ అయినాయి. అయినా సరే మనం సడన్ గా గ్రాఫ్ అంటే ఇలా వెళ్ళిన వాళ్ళం, గెలిచేస్తాము అని వెళ్ళిన వాళ్ళం సడన్ గా డౌన్ అయిపోయాం. ఎందుకో నాకైతే అర్థం కాలేదు. మోర్ ఓవర్ ఏంటంటే రోహిత్ శర్మ సెంచరీ చేశారు. అండ్ శుభ్మన్ గిల్ కూడా మంచి స్కోర్. అండ్ విరాట్ కోహ్లీ అందరూ చాలా బాగా ఆడారు. మనోళ్ళు స్కోర్ ఇచ్చినా సరే ఎందుకు గెలవలేకపోయాము అన్నది నా మైండ్ లో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. అంత బాగా ఆడి లాస్ట్ కి వచ్చేసరికి ఎందుకు ఇలా ఓడిపోయారు? మీరు కనుక ఈ మ్యాచ్ చూస్తుంటే మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. ఇంకో న్యూస్ ఏంటంటే మన ఇండియాలో నేషనల్ వైడ్ గా పోలీస్ ఆత్మహత్య చేసుకున్నారని ఒక న్యూస్ అయితే విన్నాను. నాకు అది చాలా బాధ అనిపించింది. ఏంటంటే త్రిపురకు చెందిన అండ్ నార్మల్ కానిస్టేబుల్ ఎవరో కాదు, డీజీపీ తన ఆఫీస్ లో చనిపోయినట్టు కనిపించారని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అండ్ అలాగే ఇన్సిడెంట్ బయటకు వచ్చాక పోలీస్ అండ్ ఫారెన్సిక్ టీం వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. అయితే ఏ డౌట్ లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటే మేబీ తన పిస్తోల్ తనే కాల్చుకొని చనిపోయి ఉంటారా అన్న కోణంలో అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నిజంగా ఏమైనా ప్రెజర్ ఉందా, లేదనుకుంటే ఎవరైనా ఏమైనా చేశారా, లేదనుకుంటే ఏదైనా స్ట్రెస్ వల్ల అలా చేశారన్నది అఫీషియల్ అప్డేట్ అనేది రావాల్సి ఉంది. పోలీస్ అంటేనే మన సొసైటీకి అండ్ మన సమాజానికి తప్పు జరగకుండా, అన్యాయం జరగకుండా సర్వీస్ ఇచ్చేవాళ్ళు. అలాంటి పోలీస్ విషయంలో ఈ న్యూస్ రావడం చాలా బాధగా అనిపిస్తుంది. లాస్ట్ 2 డేస్ లో నేను అబ్జర్వ్ చేసిన హైలైట్స్ అయితే ఇవి. అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్తి అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇన్సిడెంట్స్ పైన మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మన సమాజంలో ఏం జరుగుతుంది అన్నది నాకు తెలిసినవి ప్రతిరోజు వీడియోస్ రూపంలో నేను అప్లోడ్ చేస్తాను. అందరం అది అనాలిసిస్ చేసుకుందాం. అందుకనే ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.